ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాము. పోషణ సమస్యకి కారణాలు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ అసమతుల్య ఆహారం, విటమిన్లు, ఖనిజ లవణాలు లేని ఆహారం. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో వయసుకు తగ్గ బరువు లేని వారు ఎంతమంది? ఎంత శాతం అంటే 31.9% వయసుకు తగ్గ బరువు లేని వారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఓఆర్ఎస్లోని పదార్థాలు ఇంటి వద్ద తయారు చేసే ద్రావణం. దీని యొక్క ఆన్సర్ ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇంటి వద్ద తయారు చేస్తారు, తెలుసు కదా మీకు. ఉప్పు, పంచదార, తగు పాలలో మంచినీళ్ళు కలిపి ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇంట్లోనే తయారు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో 6 నెలలలోపు కేవలం తల్లిపాలు త్రాగిన పిల్లల శాతం. దీని యొక్క ఆన్సర్ 68%. నెక్స్ట్ క్వశ్చన్, లోపపోషణ వల్ల చనిపోయే పిల్లల శాతం ఎంత? దీని యొక్క ఆన్సర్ 90%. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో లోపపోషణ ఏ విధంగా చూడవచ్చు? ఇది సరిగా రాసుకొని నోట్ చేసుకోండి. ఈ బిట్టు ఇంపార్టెంటు, మీకు అంగన్వాడీలో కూడా అవసరం కాబట్టి. అంగన్వాడీలో వర్క్ చేయడం కోసం పిల్లల్ని చూసేటప్పుడు తల్లికి అవేర్నెస్ కల్పించడం కోసం ఏంటి, మీకు అవగాహనకి చాలా అవసరం. ఇలాంటి బిట్స్ అన్నీ కూడా, ఇది ఒకటే కాదు, ఈ బిట్స్ అన్నీ కూడా మీకు అవసరమైనయే, నోట్ చేసుకోండి. వయసుకు తగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, వీటి ద్వారా పిల్లల్లో లోపపోషణ చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, లోపపోషణకు గల కారణాలు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ సకాలంలో టీకాలు తీసుకోకపోవడం, విటమిన్ ఏ అందించకపోవడం, పుట్టిన వెంటనే ముర్రిపాలు మరియు కేవలం 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టకపోవడం, 6 నెలలు నిండిన వెంటనే అనుబంధ పోషకాహారం అందించకపోవడం, పిల్లలకి వారి వయసుకు తగినట్టుగా ఏ మోతాదులో ఎంత ఆహారం పెట్టాలి అనే అవగాహన కుటుంబ సభ్యులకు లేకపోవడం, పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తరువాత చిన్న మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తినిపించకపోవడం, ఇవన్నీ కూడా లోపపోషణకి గల కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్, లోపపోషణ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? దీని యొక్క ఆన్సర్ వయసుకు తగ్గ తెలివితేటలు లేక అన్ని విషయాల్లోనూ వెనకపడతారు, వయసుకు తగ్గ పరిజ్ఞానం ఉండదు, ఎదుగుదల ఉండదు, ఉత్పాదన సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా లోపపోషణ వల్ల నష్టాలు జరగవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బీసీజీ వ్యాక్సిన్ ఏ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది? దీని యొక్క ఆన్సర్ బీసీజీ వల్ల క్షయవ్యాధి అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎంఆర్ అనగా మెటర్నల్ మోర్టాలిటీ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్, పీపీఐ అనగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వెట్ నర్సింగ్ అనగా తల్లిపాల ద్రావం. నెక్స్ట్ క్వశ్చన్,
డిటిపి ఇంజెక్షన్ ఏ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది? దీని యొక్క ఆన్సర్ కోరింత దగ్గు, కంటవాపు, ధనుర్వాతం రాకుండా నిరోధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గర్భస్థ పిండం ముదురు ఆకుపచ్చ రంగు మలం విసర్జించినట్లయితే దాన్ని ఏమంటారు? ఇది రాసుకోండి. మెడోనియం టేస్ట్ లిక్కర్, నోట్ చేసుకోండి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్, నెలలు నిండకుండా ప్రసవం అంటే గర్భం ఎన్ని వారాలలోపు జననం? 37 వారాలలోపు జననం అంటే నెలలు నిండకుండా ప్రసవించినట్టు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎంసిపి కార్డు ఫుల్ ఫామ్ ఏమిటి? దీని యొక్క ఆన్సర్ మాతా శిశు సంరక్షణ కార్డు, మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంసిపి కార్డు బిడ్డకు ఎన్ని సంవత్సరములు వచ్చే వరకు ఉపయోగపడుతుంది? ఎంసిపి కార్డు అనేది బిడ్డకు 5 సంవత్సరాలు నిండే వరకు కూడా ఉపయోగపడుతుంది. కానీ చాలామంది డెలివరీ అయిన తర్వాత తన పని అయిపోయిందని చెప్పి 6 మంత్ నిండిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తున్నారు. కాదు, 5 ఇయర్స్ నిండే వరకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ బరువుతో పుట్టే పిల్లల శాతం? దీని యొక్క ఆన్సర్ 18.3% తక్కువ బరువుతో పిల్లలు పుట్టే శాతం. నెక్స్ట్ క్వశ్చన్, ఎండిజిఎస్ అనగా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, ఎండిజిఎస్. నెక్స్ట్ క్వశ్చన్, బిసిసి అంటే బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్పు జీఓఎంఎస్ నెంబర్ ఎంత? ఏ తేదీన విడుదలైనది? జీఓఎంఎస్ నెంబర్ 249 24/9/2012 విడుదలైనది. నెక్స్ట్ క్వశ్చన్, మార్పు కార్యక్రమం ద్వారా వీటిని తగ్గించాలని నిర్ణయించారు? దీని యొక్క ఆన్సర్ మాతృమరణాలు, శిశు మరణాల లోపపోషణ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఆర్సి ఫుల్ ఫామ్ ఏమిటి? న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ని ఎన్ఆర్సి ఫుల్ ఫామ్ అన్నమాట. పీసీపీఎన్డిటీ చట్టం 1994 ఎవరి కోసం? లింగ నిర్ధారణ పరీక్షల చట్టం, గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ. ఏఆర్ఐ అనగా శ్వాసకోశ వ్యాధులు. జిఎస్వై అంటే జననీ సురక్ష యోజన. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.